ఒకప్పుడు బ్రహ్మతో సమానమైనవాడు, గొప్ప తపస్సు చేసినవాడు అయిన ఉదంకుడు అనే ముని ఉండేవాడు. అతడు పైలుడి శిష్యుడు. అతడు గురువుగారికి ఎంతో సేవ చేసి కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. పైలుడి భార్య గురుదక్షిణగా పౌష్య మహారాణి కుండలాలను తెమ్మని ఉదంకుడిని అడుగుతుంది. అప్పుడు ఉదంకుడు గురువుగారి అనుమతితో పౌష్య మహారాజు గారి రాజ్యానికి బయలుదేరాడు. దారిలో ఒక దివ్య పురుషుడు ఒక ఎద్దు మీద కూర్చుని ఉంటాడు. ఆయన ఉదంకుడితో, నీ పని సఫలం కావాలంటే నా ఎద్దు యొక్క గోమయాన్ని తిను అని చెప్తాడు. ఉదంకుడు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు, మీ గురువుగారు కూడా ఈ విధంగా చేసిన వారే, ఆలోచించకు అని చెప్తాడు. అప్పుడు ఉదంకుడు అలాగే చేసి పౌష్య మహారాజు గారి కొలువుకు వెళ్తాడు. అక్కడ ఉదంకుడు పౌష్య మహారాజు గారితో, నేను మా గురువుగారి పని నిమిత్తం మీ దగ్గరకు వచ్చాను. శత్రువులను శిక్షించే ఓ రాజా, మీరు దయతో మహారాణి గారి కుండలాలు నాకు ఇప్పించండి అని అడుగుతాడు. అప్పుడు రాజుగారు, ఇలాంటి మహానుభావుడికి అడిగింది ఇస్తే నేను ధన్యుణ్ణవుతాను అనుకుంటాడు. ఉదంకుడితో పౌష్యరాజు, తప్పకుండా, కానీ మహారాణి గారు ఇప్పుడు కుండలాలు ధరించి ఉన్నారు కాబట్టి మీరు నా మాటగా చెప్పి వారి దగ్గర నుంచి ఆ కుండలాలు తీసుకోండి, ఆమె సంతోషంగా ఇస్తుంది అని చెప్తాడు. ఉదంకుడు ఆ రాణిగారి కోసం అంతఃపురానికి వెళ్ళి ఎంత వెతికినా కనపడదు. అప్పుడు రాజుగారితో ఈ విషయం చెప్తే ఆయన ఆలోచించి ఇలా అంటాడు, ఓ మహాముని, ఈ 3 లోకాలను పవిత్రం చేయగల నిన్ను అపవిత్రుణ్ణని ఎలా చెప్పగలను? కానీ నా దేవి పవిత్రురాలు, భర్త మీద భక్తి కలది కాబట్టి అపవిత్రులకు కనపడదు అని చాలా సౌమ్యంగా చెప్తాడు. అప్పుడు ఉదంకుడికి గోమయం తిన్న విషయం గుర్తొచ్చి తరువాత శుద్ధి చేసుకోలేదని వెళ్ళి శుభ్రంగా కాళ్ళు, చేతులు, నోరు శుభ్రం చేసుకుని ఆచమనం చేసి వస్తాడు. అప్పుడు ఉదంకుడికి అంతఃపురంలో రాణిగారు కనిపిస్తుంది. ఉదంకుడు తన రాకకు గల కారణం చెప్తాడు. అప్పుడు రాణిగారు ఆ కుండలాలను సంతోషంగా ఇచ్చి ఇలా అంటుంది, ఓ ఉదంక మహాముని, తక్షకుడనే సర్పరాజు ఈ కుండలాలు పొందాలని కోరుకుంటున్నాడు. అతడు చాలా మాయావి. అతడు వీటిని దొంగిలించకుండా మీరు జాగ్రత్త పడండి. ఉదంకుడు రాణిగారి దగ్గర నుంచి సెలవు తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్తాడు. పౌష్యరాజు, ఆర్య, మీరు మాకు అతిథి, మా ఇంట్లో భోంచేసి వెళ్ళండి అని ఉదంకుడితో అంటాడు. ఉదంకుడు భోజనం చేస్తుంటే అందులో ఒక వెంట్రుక కనిపిస్తుంది. అందుకు చాలా కోప్పడి, సరిగ్గా పరీక్షించకుండా ఆహారం పెట్టావు కాబట్టి నువ్వు గుడ్డివాడివై బ్రతుకు అని శపిస్తాడు. అంత చిన్న తప్పుకు అంత శాపం ఇచ్చినందుకు రాజుగారికి కోపం వచ్చి ఆయన, నీకు సంతానం కలగదు అని ఉదంకుడికి శాపం ఇస్తాడు. మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో దీనివల్ల మనకు తెలుస్తుంది. అప్పటి వరకు ప్రియంగా మాట్లాడడం వల్ల ఉదంకుడి పని ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. పరుషమైన మాట అంత శాపం తెచ్చిపెట్టింది. ఉదంకుడు తప్పు తెలుసుకుని, రాజా, నేను సంతానం పొందాలనుకుంటున్నాను, మీ శాపం వెనక్కి తీసుకోండి అని అంటాడు. అప్పుడు రాజుగారు, ఉదంక మహాముని, బ్రాహ్మణుల మనస్సు వెన్నలా సున్నితంగా ఉంటుంది, మాట మాత్రం కత్తిలా వాడిగా ఉంటుంది. రాజులకి అది విరుద్ధం. రాజు మాట సౌమ్యంగా ఉంటుంది కానీ మనసు కఠినంగా ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చిన శాపం వెనక్కి తీసుకునే శక్తి నాకు లేదు. మీరే మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్తాడు. అప్పుడు ఉదంకుడు రాజుగారితో, అలాగైతే ఈ శాపం ఎక్కువ కాలం ఉండదు, కొంతకాలానికి నీ చూపు తిరిగి వస్తుంది అని పౌష్యరాజును కరుణించి తిరిగి ఆశ్రమానికి బయలుదేరాడు. దారిలో ఒక సరస్సును చూసి ఉదంకుడు ఆ కుండలాలు ఒక చోట పెట్టి ఆచమనం చేస్తుండగా తక్షకుడు ఒక మనిషి రూపంలో వచ్చి ఆ కుండలాలు తీసుకుని పారిపోతాడు. ఉదంకుడు వెంటనే వెళ్ళి అతన్ని పట్టుకుంటాడు. అప్పుడు తక్షకుడు సర్పంలా మారి ఆ కుండలాలతో సహా భూమిలోనే ఒక రంధ్రంలోంచి పాతాళ లోకానికి వెళ్తాడు. ఉదంకుడు కూడా తన విద్యతో చిన్నగా మారి ఆ రంధ్రంలోంచి పాతాళానికి వెళ్ళి అక్కడ గొప్ప సర్పరాజాలైన ఆదిశేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు మొదలైన వారిని గొప్పగా స్తుతిస్తాడు. అక్కడ తెల్లటి నల్లటి దారాలను చుడుతున్న 2 స్త్రీలను, 12 ఆకులతో ఉన్న చక్రాన్ని తిప్పుతున్న 6 యువకులని, ఒక ఎత్తైన గుర్రం మీద కూర్చున్న దివ్య పురుషుడిని చూస్తాడు. ఈ దారాలు, చక్రం, దివ్య పురుషుడు ఏంటి ఈ వీడియో చివరిలో చెప్తాను. ఉదంకుడు ఆ దివ్య పురుషుడిని కూడా మంత్రాలతో స్తుతిస్తాడు. స్తుతికి ప్రసన్నం కాని దేవుడు ఉండడు. అలాగే ఉదంకుడి స్తుతికి సంతోషించి ఆ దేవతా పురుషుడు ఇలా అంటాడు, గొప్ప ప్రవర్తన కల ఓ ఉదంక మహాముని, మీ స్తుతికి నేను ప్రసన్నుడనయ్యాను. నీకేం వరం కావాలో కోరుకో, దాన్ని అనుగ్రహిస్తాను. ఉదంకుడు, ఈ పాములని నాకు అధీనమయ్యేట్లు చెయ్యండి అని అంటాడు. అప్పుడు ఆ దేవతా పురుషుడు, అయితే నా గుర్రం చెవిలో ఊదు అంటాడు. ఉదంకుడు అలా చేయగా ఆ గుర్రం నవరంధ్రాల్లోంచి భయంకరమైన అగ్ని జ్వాలలు వస్తాయి. ఆ అగ్నికి భయపడి పాముల రాజైన తక్షకుడు ఆ కుండలాలను తెచ్చి ఉదంకుడికి ఇచ్చేస్తాడు.
ఉదంకుడు తన మనసులో, గురుమాత నాకు కుండలాలు తేవడానికి ఇచ్చిన గడువు ఈ రోజుతో పూర్తవుతుంది. ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? సమయానికి వెళ్ళకపోతే నా ప్రయత్నం అంతా వృధా అవుతుంది అని బాధపడతాడు. అది గ్రహించిన దివ్యపురుషుడు, నా గుర్రం ఎక్కి వెళ్ళుము, ఇది మనస్సు కంటే గాలి కంటే వేగంగా వెళుతుంది అని అంటాడు. ఉదంకుడు ఆ గుర్రాన్ని ఎక్కి సమయానికి ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ గురుమాత కొత్త బట్టలు ధరించి ఉదంకుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అతన్ని చూసి చాలా సంతోషించి ఆ కుండలాలు పెట్టుకుని ఒక ఉత్సవం జరుపుకుంటుంది. పైలుడు ఉదంకుడితో, పౌష్యరాజు గారి పట్టణం పక్కనే ఉంది కదా, ఇంత ఆలస్యం ఎందుకైంది అని అడుగుతాడు. ఉదంకుడు జరిగిందంతా చెప్తాడు. అప్పుడు అతడి సందేహాలకు పైలుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు. ఎద్దును ఎక్కిన దివ్యపురుషుడు ఇంద్రుడు, ఆ ఎద్దు ఐరావతం, నువ్వు తిన్న గోమయం అమృతం. అమృతం తిని వెళ్ళావు కాబట్టి నీ పని పూర్తయింది, నువ్వు కుండలాలు పొందగలిగావు. ఇంకా పాతాళ లోకంలో చూసిన తెల్లటి నల్లటి దారాలు పగలు రాత్రికి చిహ్నాలు. ఆ 12 ఆకులు గల చక్రం 1 సంవత్సరం, 12 ఆకులు నెలలు, దాన్ని తిప్పుతున్న 6 యువకులు ఋతువులు. ఆ గుర్రం అగ్ని, గుర్రాన్ని ఎక్కిన దివ్యపురుషుడు పర్జన్యుడు, ఇంద్రుడి మిత్రుడు. ఈ విధంగా చెప్పి, నీ యందు నేను చాలా ప్రీతి పొందాను, నువ్వు కూడా గురువుగారి కార్యం సాధించి విముక్తుడు అయ్యావు, ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని చెప్తాడు. ఉదంకుడు గురువుగారి దగ్గర సెలవు తీసుకుని చాలా తపస్సు చేస్తాడు. ఎంత తపస్సు చేసినా తక్షకుడి పైన కోపం అలాగే ఉండిపోతుంది. ఆ కోపం ఎంత పని చేసిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.